అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ కొనసాగుతోంది. వాహనాలు కంటిన్యూగా వెళ్తున్నాయి. పెద్ద కాపర్తి వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. 3 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఫ్లైఓవర్ రోడ్డు నిర్మాణం వల్ల సర్వీస్ రోడ్ నుంచి వెళ్తున్న వాహనాలు ఒకేసారి వందల సంఖ్యలో రావడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రాత్రి వరకు హైవేపై వాహనాల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ కొనసాగుతోంది. వాహనాలు కంటిన్యూగా వెళ్తున్నాయి. పెద్ద కాపర్తి వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. 3 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఫ్లైఓవర్ రోడ్డు నిర్మాణం వల్ల సర్వీస్ రోడ్ నుంచి వెళ్తున్న వాహనాలు ఒకేసారి వందల సంఖ్యలో రావడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రాత్రి వరకు హైవేపై వాహనాల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ కొనసాగుతోంది. వాహనాలు కంటిన్యూగా వెళ్తున్నాయి. పెద్ద కాపర్తి వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. 3 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయినట్టు కూడా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, సంక్రాంతి పండుగ రద్దీ హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఇంకా కూడా అలాగే కొనసాగుతుందని చెప్పవచ్చు. ఈరోజు ఉదయం తెల్లవారుజాము నుంచి దాదాపుగా 10 గంటల వరకు కూడా భారీగా వాహనాలు రావడం జరిగింది. ఏపీకి పండుగ దర్శనం కూడా వెళ్తున్న పరిస్థితుల్లో ఈ హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పైన మాత్రం భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతున్న సిచ్యువేషన్. ఎందుకంటే ఇటు హైవే పైన పెద్ద కాపర్తి వద్ద ఏదైతే ఫ్లైఓవర్ నిర్మాణం, రోడ్డు నిర్మాణం పనులు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ సర్వీస్ రోడ్డు నుంచి ఈ వాహనాలు వెళ్లే విధంగా కూడా ఏర్పాటు చేయడంతో ఆ సర్వీస్ రోడ్ లో ఒకేసారి ఎక్కువ మొత్తంలో వాహనాలు రావడంతో అక్కడ ప్రస్తుతం కూడా దాదాపుగా 4 కిలోమీటర్ల మేర కూడా ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడిన సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే ఇక్కడ సర్వీస్ రోడ్ కేవలం 2 వాహనాలు మాత్రమే వెళ్లే విధంగా ఉంటుంది. కాబట్టి ఒకేసారి వాహనాలు రావడం, అందులో ఈ 4 వీలర్ కార్లతో పాటు భారీ లారీలు, ట్రక్కులు ఈ వాహనాల వల్ల వాటిని దాటేసుకుంటూ వెళ్లేందుకు కూడా కొంత ఎక్కువ మొత్తంలో వచ్చినటువంటి వాహనాల వల్ల అక్కడ సమయం ఎక్కువగా తీసుకుంటుండడంతో ఎక్కువ దూరం కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతున్న సిచ్యువేషన్ ఉంది. ఈ పెద్ద కాపర్తి వద్ద మాత్రమే ఎక్కువగా వాహనాలు నిలిచిపోతుండడంతో అక్కడ ఇత్యాల పోలీసులు మాత్రం అక్కడ ట్రాఫిక్ ను డైవర్ట్ చేస్తూ వాహనాలను పంపిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే దాదాపుగా హైదరాబాద్ నుంచి ఏపీ వైపు పండుగ సంక్రాంతి పండుగను జరుపుకోవడానికి సొంత గ్రామాలకు వెళ్తున్నటువంటి ఎవరైతే వాహనదారులు ఉన్నారో ఆ వాహనాల వల్ల మొత్తం హైదరాబాద్ నుంచి దాదాపుగా విజయవాడ వరకు కూడా వాహనాల రద్దీ మాత్రం అలాగే కనపడుతుంది. గత 5 రోజుల నుంచి కూడా ఈ వాహనాల రద్దీ కొనసాగుతుండడం, ఇటు పంతంగి టోల్ ప్లాజా వద్ద కూడా ప్రస్తుతం వాహనాల రద్దీ ఉన్నప్పటికీ మెల్లమెల్లగా కూడా ఒక్కొక్క వాహనం వెళ్తున్న సిచ్యువేషన్ ఉంది. అంటే పంతంగి టోల్ ప్లాజా వద్ద 5-10 నిమిషాల లోపే టోల్ ప్లాజా కూడా దాటే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. సంబంధించి టోల్ బూత్ యొక్క స్కానర్ ఏదైతే ఉంటుందో అది 3 సెకండ్ల నుంచి 5 సెకండ్ల వరకు ఒక్కొక్క వాహనానికి సంబంధించి స్కాన్ చేసుకుంటుంది. కాబట్టి తొందరగా వెళ్లే విధంగా కూడా 11 బూతులను మొత్తం ఇక్కడ ఉన్నటువంటి పంతంగి టోల్ ప్లాజాలో అక్కడ ఉన్నటువంటి మొత్తం ఏదైతే 16 టోల్ బూతులలో దాదాపుగా 11 టోల్ బూత్లను విజయవాడ వైపు వెళ్లే
వాహనాలకు కేటాయించడం, అలాగే ఏదైనా ఫాస్టాగ్ సమస్య ఉంటే మాత్రం వెంటనే హ్యాండ్ స్కానర్లతోటి ఫాస్టాగ్ వాహనం వద్దకే వచ్చి ఫాస్టాగ్ స్కానింగ్ చేసి వాహనం వెళ్లే విధంగా కూడా ఇక్కడ టోల్ సిబ్బంది కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రస్తుతం పంతంగి టోల్ ప్లాజా వద్ద మాత్రం వాహనాల రద్దు అయితే తక్కువగా ఉందని చెప్పవచ్చు. కేవలం 11 బూతుల నుంచి వెళ్తున్నాయి కాబట్టి కేవలం 10ల సంఖ్యలో మాత్రమే వాహనాలు నెమ్మదిగా ఒక్కొక్క వాహనం వెంట వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. మరోవైపు ఇటు పెద్దకాపర్తి పంతంగి టోల్ ప్లాజా దాటిన తర్వాత పెద్దకాపర్తి వద్ద ఏదైతే సర్వీస్ రోడ్డు నుంచి వెళ్తున్న క్రమంలో మాత్రం అక్కడ ప్రస్తుతం 4 కిలోమీటర్ల మేర అయితే ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడింది. ఆ ట్రాఫిక్ కూడా క్లియర్ చేసేందుకు పోలీసులు అన్ని చర్యలు చేపడుతున్నప్పటికీ సాయంత్రం సమయం కాబట్టి రేపు ఎల్లుండి రేపటి నుంచి 3 రోజుల పాటు సంక్రాంతి పండుగ ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు రాత్రి వరకు తమ గ్రామాలకు వెళ్లే విధంగా కూడా సాయంత్రం సమయంలో ఇప్పుడు మిగతా ఏదైతే శుక్రవారం నుంచి పాఠశాలలు కావచ్చు కాలేజీలకు సంబంధించి సెలవులు ప్రకటించే నేపథ్యంలో అప్పటి నుంచి కూడా ఈ ప్రయాణాలు సాగిస్తున్నప్పటికీ ప్రస్తుతం ఐటీ సెక్టర్ కు సంబంధించి కానీ ప్రభుత్వ ఉద్యోగస్తులకు సంబంధించి కానీ రేపటి నుంచి సెలవులు ఉండడంతో ఈ రోజు వీరంతా కూడా తమ ప్రయాణాన్ని సాగిస్తున్న సిచ్యువేషన్ లో ఈ ట్రాఫిక్ వాహనాల రద్దు అయితే కొంత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు కూడా చర్యలు చేపట్టడం జరిగింది. ట్రాఫిక్ కు ఇబ్బంది కలగకుండా వాహనాలు సజావుగా వెళ్లే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి తోడు ఏదైతే హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు ఉన్నటువంటి ఈ జాతీయ రహదారి ఏదైతే ఉందో కొన్ని ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి కొన్ని ప్రాంతాలకు సంబంధించి వైజాగ్ కావచ్చు, రాజమండ్రి, కాకినాడకు సంబంధించి ఏదైతే డైవర్షన్ రోడ్ కూడా ట్రాఫిక్ ని డైవర్ట్ చేస్తున్నారు నల్గొండ పోలీసులు. మెకేకల్ నుంచి ఏదైతే 365 జీబీ జాతీయ రహదారిపై నుంచి మళ్లింపు చేయడం తోటి కొంత మెకేకల్ నుంచి సూర్యాపేట కావచ్చు అటు కోదాడ విజయవాడ వరకు కొంత ట్రాఫిక్ తగ్గినట్టుగా కూడా కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడ డైవర్ట్ చేయడం తోటి కొన్ని వాహనాలు ఆంధ్ర వైపు ఏదైతే వైజాగ్, కాకినాడ కావచ్చు, రాజమండ్రి ఈ ప్రాంతాలకు సంబంధించి మదిపేట, బంగ్లా, అలాగే అరవపల్లి నేరుగా ఖమ్మం వెళ్లి అక్కడి నుంచి ఆంధ్ర ప్రాంతానికి వెళ్లే విధంగా రోడ్డు ఉన్నారు కాబట్టి అక్కడికి డైవర్ట్ చేస్తున్నారు. దీనికి తోడు ఇటు సూర్యాపేట నుంచి కూడా ఏదైతే ఖమ్మం సూర్యాపేట రహదారి ఏదైతే ఉందో ఆ రహదారిపై నుంచి టేక్మెట్ల వద్ద నుంచి కూడా ఖమ్మం బైపాస్ రోడ్డు ఉంటుంది సూర్యాపేట వద్ద. ఆ బైపాస్ రోడ్డు నుంచి మిగతా ప్రాంతాలకు ఏదైతే విజయనగరం, శ్రీకాకుళం ఈ ప్రాంతాలకు సంబంధించి అక్కడి నుంచి కూడా వాహనాలను డైవర్ట్ చేస్తున్నారు. మొత్తానికి ఈ 5 రోజుల పాటు దాదాపుగా 9 లక్షల వరకు వాహనాలు హైదరాబాద్ నుంచి ఆంధ్ర వైపు వెళ్ళినట్టుగా కూడా టోల్ ప్లాజా వద్ద వెళ్తున్నటువంటి వాహనాల లెక్కింపు అయితే తెలుస్తున్న సమాచారం. ఇదే విధంగా కూడా ఈ రోజు అర్ధరాత్రి వరకు కూడా ఈ వాహనాలు మరో 50,000 వాహనాలు కూడా వెళ్లే అవకాశం ఉందనేది కూడా అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటు పోలీసులు అయితే 3 జిల్లాల పరిధిలో ఈ నేషనల్ హైవే ఉంటుంది కాబట్టి ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి 3 జిల్లాలకు సంబంధించినటువంటి పోలీసులు సమన్వయంతో ఎక్కడికక్కడ కూడా వాహనదారులకు ఇబ్బంది కలగకుండా చర్యలు అయితే చేపట్టారు. ఏదైతే ట్రాఫిక్ ఎక్కడైతే జామ్ అవుతుందో అక్కడికి వెంటనే చేరుకోవడం, ట్రాఫిక్ ను క్లియర్ చేయడం, ఆ వాహనాలు సజావుగా వెళ్లే విధంగా చేయడంతో పాటు కొన్ని హైవే పైన కూడా పెట్రోలింగ్ వెహికల్స్ కూడా ఉంటున్న సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే ఎక్కడైనా రోడ్డు పైన వాహనాలు నిలిపి ఉంచితే మాత్రం కొన్ని ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంది కాబట్టి అలాంటి వాహనాలు ఎక్కడా నిలపకుండా కూడా వాహనదారులకు అవగాహన కల్పించడం, అలాగే హోటళ్లకు సంబంధించి హైవే మటు ఉన్నటువంటి హోటళ్లకు సంబంధించి కూడా కొంత వారికి కూడా కొన్ని సూచనలు చేయడం, ఒకేసారి హోటల్ నుంచి రోడ్డు పైకి ఎక్కకుండా కూడా అంటే రోడ్డు పైకి రాకుండా ముందు వెనకాల అంటే వాహనాలను రోడ్డుపై వచ్చే వాహనాలను గమనించి రావాలి. ఆ విధంగా చేయడంతో ప్రమాదాలు ఉండవు కాబట్టి ఇప్పటికే హోటల్ యజమానులు కావచ్చు ఇటు పోలీసులు అయితే అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు కేవలం ఒక పెద్ద కాపర్తి ఆ ఏరియాలో మాత్రమే 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దాన్ని పోలీసులు అయితే క్లియర్ చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. పంతంగి టోల్ ప్లాజా వద్ద మాత్రం నార్మల్ గా ఉంది. ఏదైతే ట్రాఫిక్ వచ్చిన వాహనం వచ్చినట్టుగానే ఫాస్టాగ్ స్కాన్ కావడం వెళ్తున్న సిచ్యువేషన్ ఉంది. చౌటుప్పల్ పట్టణంలో కూడా కొత్త
ట్రాఫిక్ జామ్ ఏర్పడుతున్న సిచ్యువేషన్ ఉంది. అక్కడ మాత్రం 10 నుంచి 15 నిమిషాల సమయం పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు నారాయణపురం కావచ్చు, వెలుగొండ 2 క్రాస్ రోడ్లు ఉంటాయి కాబట్టి ఆ వైపు నుంచి వచ్చే వాహనాలను హైవే మీదకి వచ్చే విధంగా చేస్తున్న క్రమంలో హైవే పైన కొంత ట్రాఫిక్ అయితే నిలిపాల్సి వస్తుంది. కాబట్టి ఆ నిలిచిపోయిన ట్రాఫిక్ ను ఒకేసారి వదలడంతో ఆ సమయంలో మాత్రమే పంతంగి టోల్ ప్లాజా వద్ద కొంత ట్రాఫిక్ జామ్ ఏర్పడుతున్నది. కానీ అక్కడ కూడా వెంటనే ఫాస్టాగ్ స్కానర్ కావచ్చు, హ్యాండ్ స్కానర్లతోటి ఫాస్టాగ్ ని చేస్తుండడంతో వాహనాలు అయితే నేరుగా 5 నిమిషాల లోపే పంతంగి టోల్ ప్లాజాను దాటుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కన్నారు. మొత్తానికి సంక్రాంతి పండుగను పురస్కరించుకొని పట్టణం నుంచి పల్లెకు బాటపట్టినటువంటి వాహనదారులంతా కూడా ఇప్పటికే దాదాపుగా 9 లక్షల పైగా వాహనాలు వెళ్ళిన నేపథ్యంలో మరో 50,000 వరకు కూడా ఇంకా వాహనాలు వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు రాత్రి సమయంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులతో పాటు అటు ఏపీకి సంబంధించినటువంటి ఆర్టీసీ ప్రత్యేక బస్సులను, ఇటు తెలంగాణకు సంబంధించి ఖమ్మం, ఉమ్మడి ఖమ్మం జిల్లా కావచ్చు, ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి కొన్ని ఏరియాల నుంచి ప్రత్యేక బస్సులను కూడా హైదరాబాద్ కు వేయడం, హైదరాబాద్ నుంచి ప్రయాణికులను వెళ్లే విధంగా కూడా ఏర్పాట్లు చేయడంతో సాయంత్రం నుంచి దాదాపుగా అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు కూడా ప్రయాణం చేసే అవకాశం ఉంది. కాబట్టి అందుకు తగ్గట్టుగా కూడా హైవే పైన ఎక్కడ ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నారు. మొత్తానికి ఈ సంక్రాంతి పండుగ సంబంధించి 5 రోజులుగా కొనసాగుతున్నటువంటి రద్దీ మరో 2-3 గంటల్లో కూడా తగ్గే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతం నార్మల్ గానే హైవే పైన ట్రాఫిక్ అయితే ఉందని చెప్పవచ్చు. పెద్దకాపతి వద్ద మాత్రం ట్రాఫిక్ అయితే పోలీసులు క్లియర్ చేస్తున్నారు. థ్యాంక్ యూ చానయ్య. గుమగుమల వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.